లెవెల్ కి బ్రోకర్ ఒకటే తక్కువ. పదండి మన ఇల్లు మనం ఎదుక్కుందాం. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? అలా ట్యాంక్ బండ దగ్గర షికారికి వద్దామని. ఊరుకో, నాకంతా తెలుసులే. మీరు రెంట్ కట్టలేదని ఆ సాలేగాడు మీ సామాన్లతో ఫుట్బాల్ ఆడుకుని ఉంటాడు. నో, అన్నయ్య కాదు, కాల్ మీ మృగరాజ్. మృగరాజ్ ఏంట్రా బాబు, డైరెక్ట్ చిరంజీవి అని పిలుస్తాం. ఒరే నీకు దండం పెడతావరా, ఇక్కడ ఎక్కడ రేకుల షెడ్ ఉంటే అతికిపిచ్చరా. డోంట్ వరీ బ్రదర్స్, కట్టుకున్న వాళ్ళకి ఒకే కొంప, అద్దెకున్న వారికి 66 కొంపలు. వస్తూ మీకు మంచి కొంప చూసా. ఆహా, నిజంగా మా పాలిటి దేవుడు రా నువ్వు. దేవుడు నేను కాదు, బాలకృష్ణ. అది సరే కానీ నాన్న, అద్దెంతమ్మా? అద్దె 5,000, అడ్వాన్స్ 50,000. 5,000? ఎరా, ఉన్న ఇంటికి 1000 రూపాయలు కట్టకపోతేనే బయటికి గెంటాడు ఓనర్ గారు. ఇప్పుడు అడ్వాన్స్ 50,000, అద్దె 5,000. ఓకే నాన్న తిరుపతి, ఏంటి బాబు నువ్వెందుకమ్మా ఖాళీగాను? బ్యాలెన్స్ ఫినిష్ చేసి. ఏరా, కాలి వేళ్ళు చేతి వేళ్ళు తప్ప జేబులో వేలు లేని వాళ్ళు ఇన్ని వేలు ఎక్కడ ఇస్తామంటావు బే? ఇవ్వం, చెక్కుతో కొడతాం. తేడా వస్తే చెప్పుతో కొడతారు. తేడాలు రావడానికి నేనే మీలాగా నామాలు పెట్టుకోలే. ఈ మాస్టర్ ప్లాన్ వేస్తే అది హిట్ అయ్యా కూర్చుంటుంది. సరే ఇంకెందుకు ఆలస్యం, హౌస్ఫుల్ కాకముందు ఎంటర్ అయిపోతాం. పదండి పదండి. పదండి. ఆగండి. మీరు ఈ డ్రెస్సుల్లో వెళ్తే గెట్ అవుట్ అంటారు. గెట్ అప్ చేంజ్. ఎవరండి మీరు? ఎవరు కావాలి? మీ ఆయన కావాలి. ఏమండి మీకోసం ఎవరు వచ్చారు? వాసి ముద్ద నేనేనే. ఆ, మీరా? ఈ కొత్త అవతారం ఎప్పటి నుంచండి? ఓసి ముద్ద అవతారం, ఇది కొత్త అవతారం కాదే, అద్దె అవతారం. అన్నట్టు కొద్దిసేపట్లో మన ఇంటికి ధనలక్ష్మి వస్తుంది. ఆ, ఈ వ్యవహారం ఎప్పటి నుంచి సాగుతుందండి? మన పాత ఇల్లు ఈ కొత్త ఇల్లు కాకుండా మీకు మూడో ఇల్లు కూడా ఉందన్నమాట. ఇదిగో నా పాతివ్రత్యాన్ని శంకించబోక. ధనలక్ష్మి అంటే సవితి కాదే, డబ్బు క్యాష్. అదేనే, మన పై పోర్షన్ అద్దెకిద్దాం అనుకున్నావు కదా, దాని తాలూకు డబ్బు అడ్వాన్స్ ఇవ్వడానికి వస్తున్నాయి. నిన్ను గనక ధనలక్ష్మి ఈ నేచర్ లో చూసిందంటే అటు నుంచి అంటే పారిపోతుంది. నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. నువ్వు లోపలికి వెళ్ళు, వాళ్ళు వచ్చే టైం అయింది. సార్, నేను చెప్పిన విఐపి పార్టీ వీళ్ళేనండి. మంచి సౌండ్. ఏం సౌండ్? కనక మహాలక్ష్మి రికార్డింగ్ సౌండా? అదిగా సార్, విఐపి అండర్వేర్స్ దగ్గర నుంచి ఫంక్షన్స్ లో విఐపి రిజర్వేషన్స్ వరకు అంతా విఐపి మెయింటెనెన్స్ అండి వీళ్ళది. ఏమయ్యా, అసలు ఇళ్ళ బ్రోకర్వా పెళ్లిళ్ళ బ్రోకర్వా? లేకపోతే ఏంటయ్యా, ఇంట్లో అద్దెకుండే వాళ్ళని తీసుకురామంటే ఇంట్లో ఉన్న పిల్లలకి పెళ్లి కొడుకుని తీసుకొస్తావా? మావా, మమ్మల్ని చూస్తుంటే అల్లుళ్ళు లాగా కనిపిస్తున్నావా? థ్యాంక్ యూ వెరీ మచ్ మామా. ఏంటయ్యో, వదిలితే మీరు ఏకంగా సంసారాలు పెట్టేట్టుగా ఉన్నారే. ముందు ఈ విషయం చెప్పండి. మీరు అడ్వాన్స్ ఇచ్చి కండిషన్స్ వింటారా, లేక కండిషన్స్ విన్న తర్వాత అడ్వాన్స్ ఇస్తారా? అడ్వాన్సా? ఇదే ఫిట్టింగ్ బాబు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అప్పించేటప్పుడు కూడా తమ కండిషన్ ఇలా ముఖమే అడుగుంటారు. కానీ నేను అడుగుతున్నాను. సరే, తమ కండిషన్స్ ఏంటి అడుక్కోండి. మీ టైటిల్స్ ఏంటి? తిరుమల, తిరుపతి, వెంకటేశ. ఏంటి ముగ్గురు ఒకే దేవుడి పేరు పెట్టుకున్నారు? ముగ్గురు కలిసి నామం పెడదామనే? మావ బలే మాట్లాడుతున్నాడు. నేనంత తేలిగా. ఈ బుట్టోడు ఎవరు? హలో, కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆ? ఓయ్, మర్యాద. అనవసరంగా బుడ్డోడు గిడ్డోడు అన్నామనుకో రఫ్ఫార్ ఇచ్చేస్తా. ఆ తర్వాత బాక్సులు బద్దలైపోతాయి. ఐఎమ్ మృగరాజ్. సర్లే, డబ్బులు ఇవ్వండి. ఏంటంటే మేమన్నా అడుగుతున్న వాళ్ళ కనపడుతున్నావా? చిల్లర వేసుకోవడానికి అన్నట్టు ఇంత పెద్ద సూట్ కేసు తెరిచి కూర్చున్నారు. క్యాష్ గీషు ఏమో. మరి క్రెడిట్ కార్డు, కార్డులు కవర్లు పుచ్చుకోవడానికి నేను ఏమైనా పోస్ట్ మ్యాన్ అనుకున్నావా, లేకపోతే వాచ్మెన్? నన్ను చూస్తే మీకు వాచ్మెన్ లో కనిపిస్తున్నా? మా వాడికి సైడ్ ప్రాబ్లం అండి. ఏ ప్రాబ్లం అయితే నాకెందుకు, క్యాష్ కొట్టండి. అబ్బా, మాకు క్యాష్ ట్రబులే. అదేంటయ్యా గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాగా సౌండ్? మా క్యాష్ ఇవ్వాలంటే కొంచెం ఐటీ ప్రాబ్లం అండి. అయితే చెక్ ఇవ్వండి. దట్స్ రైట్. మొట్టమొదటిసారిగా చెక్ రాస్తున్నాను. సార్కి మంచి ఇన్కమ్ రావాలి. సార్ మీ పేరేంటో చెప్పండి. పీకే కోటేశ్వరరావు, తులా రాశి, పైడి బాల గోత్రం, మూలా నక్షత్రం. కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా తెచ్చావా? దేనికి? లేకపోతే ఏంటయ్యా, మేమన్నా అర్థం చేయడానికి వచ్చావు అనుకున్నావా? కులాలు గోత్రాలు చెప్తున్నావు. సింపుల్ గా నేమ్ చెప్పు. పీకే కోటేశ్వరరావు. పీకే కోటేశ్వరరావు. ప్రెజెంట్ సార్. అదేంటయ్యా, వాచ్మెన్ నిలబడి ప్రెజెంట్ సార్ అంటున్నావు. అంటే చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు మాస్టర్ పిలిచినట్టు అనిపిస్తాను. ఇదిగో బ్లాంక్ చెక్. ఎంత కావాలో అంత రాసుకుని డ్రా చేసుకోండి. ఏంటి చెయ్యి వణుకుతుంది? ఆ వణుకుతున్నది చెయ్యి కాదు, చెక్కు. పార్వతి, ఏమిటండి? మొదటిసారిగా చెక్కు తీసుకున్నాను. 4 మూల పసుపు రాసి దేవుడి దగ్గర పెట్టు. అది చెక్ అనుకుంటారా, పెళ్లి పత్రిక అనుకుంటారా? దేవుడి దగ్గర పెట్టడానికి. ఈవిడ ఎవరండి? మీ చెల్లెలా? కాదు. మీ కూతురా అండి? కానే కాదు, స్వయంగా నా చేతులతో తాళి కట్టించుకున్న నా భార్య. మరి ఆవిడ చేత స్వయంగా జడలు వేయించుకున్న మీ కూతుళ్ళు ఎక్కడా? అక్కడ
నీ కూతుళ్ళేనా? ఎంతవరకు నాకు రాని డౌట్ నీకెందుకు వచ్చింది? ఒకళ్ళు బ్లాక్ అండ్ వైట్ లోను, ఒకళ్ళు ఈస్ట్మన్ కలర్ లోను, ఒకళ్ళు రెయిన్బో కలర్ లో ఉంటేను. ఒకటి పొద్దున పుట్టింది, రెండోది మధ్యాహ్నం పుట్టింది, మూడోది సూర్యాస్తమయం ఎప్పుడు పుట్టింది. నిజంగానా? మరి లేకపోతే ఏమిటయా? నా భార్య ఏమైనా జిరాక్స్ మిషన్ అనుకున్నావా? మూడు ఒకే రకం కాపీలు దింపడానికి. ఆ సరేగాని మీదంతా విఐపి స్టైల్ అన్నారు కదా, కనీసం విఐపి సూట్ కేసులు కూడా లేకుండా వచ్చారు. సామాన్ ఎక్కడా? లాకర్ లో పెట్టాం. అడోట్ వరీ, మా ఇంట్లో అంత సామాన్ పక్కాగా ఉంటుంది. ఇదిగో మీరు బ్యాచులర్స్ అయినా సరే దయదలిచి మీకు రూమ్ ఇచ్చారు, అది ఆసరాగా తీసుకుని పాలు పొంగించాల్సిన బదులు బీరు పొంగించారంటే మర్యాద ఉండదు. ఒకసారి నోరు తెరవండి. దానికి మంచి ముహూర్తంలో అడుగు పెట్టాం కదా, మీ నోరు తీపి చేద్దామని.